పిల్లలు బాగున్నారా? కథలంటే అందరికి ఇష్టమే కదా? ఎంతమందికి ఇష్టం లేదు? ఎంతమందికి ఇష్టం లేదు? ఆహా, మీరందరూ కూడా ఇష్టం లేని వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు తెలుసా? అబ్బా, మంచిగా చెప్పాడు కదా. ఈ మధ్యాహ్నం మంచి కథ విందామా? విందామా? మంచి కూర్చోవాలా మరి. రైట్, మంచి కూర్చోవాలరా. మంచి కూర్చోవాలా. ఈ మధ్యాహ్నం మనం ఒక చిన్న స్టోరీని చూస్తాం. సరేనా? ఎంతమంది మమ్మీ డాడీ అంటే ఇష్టం? ఎంతమంది అంటే పిల్లలంటే ఇష్టం? పిల్లలంటే ఎంతమందికి ఇష్టం? మీరు పిల్లలేనా? పిల్లలు కాదు కదా, పిల్లలే కదా. సరే, మనము ఒక చిన్న కథను చూద్దాం. సరేనా? ఒక చిన్న స్టోరీని చూద్దాం. మనం కూడా ఆ చిన్న బాలుని వలె మనం కూడా మార్పు చెంది మనం ఎడుకోవాలా పరలోకం పోవాలా కదా. సరే, నరకం అంటే ఎంతమందికి ఇష్టం? నేను నరకం పోతానబ్బా, ఇష్టమా అందరికీ? ఎవరికి ఇష్టం లేదు కదా. పరలోక రాజ్యం పోవాలంటే అందరికి ఇష్టమేనా? అందరికి ఇష్టమంట కదా. సరే, దేవుని వాక్యంలో రాయబడింది, యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో, ఒక తండ్రికి 2 పిల్లలు ఉన్నారు. ఎవరున్నారు? 2 పిల్లలు ఉన్నారు. వారిద్దరిలో కూడా చిన్నవాడు, మీరు పెద్దోళ్ళ చిన్నోళ్ళ? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? కనిపిస్తున్నారా అందరికీ? పెద్దోడు ఉన్నాడా, చిన్నోడు ఉన్నాడా? చిన్నోడు ఉన్నాడు కదా. ఈ చిన్నవాడు పెద్దవాడు ఉన్నారు. అయితే దీంట్లో ఇంకేం కనిపిస్తుంది? నల్లగా ఉంది కదా, నల్లది ఉంది. చిన్నవాడికి ఏం హృదయం ఉంది? నల్లగా ఉంది కదా. నల్లది ఎక్కడ తీసుకుపోతుంది? సాతాన్ దగ్గరికి కదా. అయితే పరలోక రాజ్యం పోవాలా. వీళ్ళు ఇద్దరు కూడా ఒక కుటుంబంలో తల్లిదండ్రికి పిల్లలు. ఎవరు? పిల్లలు కదా. అయితే చిన్నవాడికి ఉన్న హృదయం ఇది. ఏం హృదయం? చిన్నవాడికి హృదయం ఉంది. అయితే పెద్దవాడు ఉన్నాడు, చిన్నవాడు ఉన్నాడు. ఈ చిన్నవాడు ఏం చేశాడంటే తన తండ్రి దగ్గర ఏం దొరుకుతుంది? ఆస్తి కావాలి కదా. ఆస్తి చెప్పండి. ఓకే, హలో. సరే, చిన్నవాడికి హృదయం ఉంది. ఎటువంటి హృదయము? ఎటువంటి హృదయం ఉంది? ఎంత హృదయదే? నల్లగా ఉంది కదా. కప్పిదేలా? ఎవరికి కూడా ఇష్టం లేదు నల్లది కదా. ఇక్కడ ఉన్నారా ఇద్దరు? ఇక్కడ ఇద్దరు ఉన్నారా? కర్రీ ಯಾರು ಇಷ್ಟ ಇಲ್ಲ? ಇಬ್ಬರು ಅರಲ್ಲ ಇಲ್ಲಿ. ఇద్దరు ఉన్నారు కదా. ಇಬ್ಬರು ಅರಲ್ಲ ಇಲ್ಲಿ. అయితే ಆದರೆ పెద్దవాడికి ದೊಡ್ಡವರಿಗೆ తండ్రి దగ్గర ఉండే ఇష్టం ఉంది. ತಂದೆ ಬಳಿಗೆ ತಂದೆ ಇಷ್ಟ ಇದೆ. చిన్నవాడికి ಸಣ್ಣವನಿಗೆ తండ్రి దగ్గర ఉండే ఇష్టం లేదు. ತಂದೆ ಹತ್ತಿರ ಇರೋದೇ ಇಷ್ಟ ಇದ್ದಿಲ್ಲ. మీ నాన్న దగ్గర ఎంతమంది ఉండాలనుకుంటున్నారు? ನಿಮ್ಮ ತಂದೆ ಬಳಿ ಎಷ್ಟು ಜನ ಇರ್ಬೇಕಂತೀರಿ? అందరు ఇష్టమే తండ్రి దగ్గర ఉండాలని కదా. ಎಲ್ಲರಿಗೂ ಇಷ್ಟ ಇಲ್ಲ. కానీ ಆದರೆ ఇంట్లోకెళ్ళి ఎంతమందికి వెళ్ళిపోవాలని ఉంది? ಇಲ್ಲಿಂದ ಎಲ್ಲೋ ಯಾರಿಗೆ ಹೋಗ್ಬೇಕಂತ ಇಷ್ಟದ? ఎవరికైనా ఇష్టమేనా? ఇష్టనేనా? ఎవరికి ఇష్టం లేదు కదా. ಯಾರಿಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ? మమ్మీ డాడీని వదిలిపెట్టి ఎక్కడ పోలేం కదా. మమ్మీ డాడీ ಯಾರು ಬಿಟ್ಟು ಹೋಗಿಲ್ಲ. ఎవరికి కూడా ఇష్టం లేదు. ಯಾರಿಗೆ ಕೂಡ ಇಷ್ಟ ಇಲ್ಲ.
అయితే ಆದರೆ చిన్నవాడు ಸಣ್ಣವನು వాళ్ళ నాన్న దగ్గర ಅವ್ರ ತಂದೆ ಹತ್ತಿರ ఆస్తి అంతా తీసుకున్నాడు. ಆಸ್ತಿ ಎಲ್ಲ ತಗೊಂಡಿದ್ದಾನೆ. తీసుకొని ತಕೊಂಡು దూరదేశం వెళ్ళిపోయినాడు. ಆ ದೂರ ದೇಶಕ್ಕೆ ಹೊಂಟು ಹೋಗಿದ್ದಾರೆ. దూరదేశం వెళ్ళిపోయిన తర్వాత ಆ ದೂರ ಹೋಗಿದ ತಕ್ಷಣ నాకు డబ్బులు అన్ని కావాలా, ನಂಗ್ ಹಣವೆಲ್ಲ ಎಲ್ಲ ಬೇಕು. పెద్దోడు ఏం అడగలే, ದೊಡ್ಡವನು ಏನು ಕೇಳಿಲ್ಲ, ఏం తీసుకోలే కూడా, ಏನು ತಗೊಂಡಿಲ್ಲ ಕೂಡ. అయితే ಆದರೆ చిన్నవాడు ಸಣ್ಣವನು నాకు డబ్బులు కావాలా, ನನಗ ಹಣ ಬೇಕು. డబ్బులు ఎంతమంది ఇష్టం? ಹಣ ರೊಕ್ಕ ಇಷ್ಟ, అందరికి ఇష్టమా? ಎಲ್ಲರಿಗೂ ಇಷ್ಟ ಅಲ್ಲ. నాకు డబ్బులు ఇష్టం లేదబ్బా. ನಮ್ಗೆ ಡಬ್ಬಲ್ ಇಷ್ಟ, ಹಣ ಇಷ್ಟ ಅಪ್ಪ. డబ్బు కావాలా మీకు? ನಿಮ್ಗೆ ಹಣ ಬೇಕಾ? కావాలంట. ಅವ್ರಿಗೆ ಬೇಕಂತ. డబ్బులు కావాలంటే పరలోక రాజ్యం ఉందా? ಹಣ ಬೇಕಾದ್ರೆ ಪರಲೋಕ ರಾಜ್ಯ ಅದ. డబ్బులు కావాలంటే పరలోక రాజ్యం లేదు. ದುಡ್ಡು ಬೇಕಂದ್ರೆ ಪರಲೋಕ ರಾಜ್ಯ ಇಲ್ಲ. అయితే ఈ చిన్నవాడు ಆದ್ರೆ ಸಣ್ಣವನು వాళ్ళ నాన్న దగ్గర ఏం అడుగుతున్నాడు? ಅವ್ರ ತಂದೆ ಹತ್ರ ಏನ್ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ? కనిపిస్తుందా? ನೋಡ್ತಾ ಇದೀರಾ? చూడండి, ನೋಡ್ರಿ, చెప్పండి ఏం కనిపిస్తుంది? ಹೇಳ್ರಿ, ಏನ್ ಕಾಣ್ತಾ ಇದೆಯಾ? కనిపిస్తుందా? ಕಾಣ್ತಾ ಇದೆಯా? నా డబ్బులు నాకు కావాలా, ದುಡ್ಡು ನನಗ್ ಬೇಕು. నాన్న నాకు డబ్బులు ఇచ్చేయి. ತಂದೆ ನನಗೆ ಹಣ ಕೊಡು. నేను డబ్బులు ఇస్తే ನೀ ಹಣ ಕೊಟ್ರೆ నేను తీసుకొని ನಾನು ತಕೊಂಡು నేను వెళ్ళిపోతా. ನಾನು ಹೋಗ್ತೇನೆ. డబ్బులు తీసుకున్నాడు, ಹಣ ತಗೊಂಡಿದ್ದಾನೆ. దూరదేశం పోయినాడు. ಆ ದೂರ ದೇಶಕ್ಕೆ ಹೋಗಿದ್ದಾನೆ. తన స్నేహితులు ఉన్నారు, ತನ್ನ ಸ್ನೇಹಿತರಿದ್ದಾರೆ. స్నేహితులతో ಸ್ನೇಹಿತರ ಸಂಗಡ కనిపిస్తుందా? ನೋಡ್ತಾ ಇದೀರಾ? ఏం చేస్తున్నాడు? ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ? చెప్పండి పిల్లలు, ಹೇಳ್ರಿ ಮಕ್ಕಳೇ, ఏం కనిపిస్తుంది? ಏನ್ ಕಾಣ್ತಾ ಇದೆ? తింటున్నాడా? తాగుతుండా? ಕುಡಿತಾ ಇದ್ದಾನ? తాగుతున్నాడంట. ಅಲ್ಲೋ ಕುಡಿತಾನಂತ. తింటున్నాడు కదా, ಊಟ ಮಾಡ್ತಾನಲ್ಲ. డబ్బులన్నీ తీసుకుపోయినాడు. ಹಣ ಎಲ್ಲ ತಗೊಂಡು ಹೋಗಿದ್ದಾನೆ. అన్ని తిన్నాడు, ಎಲ್ಲ ತಗೊಂಡಿದ್ದಾನೆ. అన్ని తీసుకొని ಎಲ್ಲ ತಕೊಂಡು తీసుకున్న తర్వాత ಆಮೇಲೆ డబ్బులన్నీ అయిపోయినాయి. ದುಡ್ಡೆಲ್ಲ ಆಗೋಗಿದೆ. తన డబ్బులు అన్ని అయిపోయినాయి. ఇప్పుడు ಹಣ ಎಲ್ಲ ಆಗೋಗಿದೆ. ఇప్పుడు అంటున్నాడు, నానా ಈಗಂತಾನೆ ತಂದೆ, నువ్వు నాకు గుర్తొస్తున్నావు, ನೀ ನನಗ್ ಗುರ್ತ ಆಗ್ತಾ ಇದ್ದಿ. నాకు గుర్తొస్తున్నావు, ನನಗ್ ಗುರ್ತ ಆಗ್ತಾ ಇದ್ದಿ. నా డబ్బులు అన్ని తీసుకున్న తర్వాత ನನ್ನ ಹಣ ಎಲ್ಲ ತಗೊಂಡ ತಕ್ಷಣ డబ్బులు ఇచ్చేసావు, ಹಣ ಕೊಟ್ಟಿದ್ದಿ. పెద్దవాడైతే ఏం అడగలే పాపం. ದೊಡ್ಡವಾದ್ರೆ ಏನೇ ಕೇಳಿಲ್ಲ ಪಾಪ. మంచిగా ಒಳ್ಳೆ ರೀತಿಯಿಂದ తను తన తండ్రి దగ్గర మాట వింటున్నాడు. ಆತನು ತನ್ನ ತಂದೆ ಹತ್ತಿರ ಮಾತು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అమ్మ నాన్న చెప్తే ఎంతమంది మాట వింటారు? ತಂದೆ ತಾಯಿ ಮಾತು ಹೇಳಿದ್ ಯಾರೇ ಕೇಳ್ತೀರಿ? అందరు వింటారా? ಎಲ್ಲರೂ ಕೇಳ್ತೀರಾ? అబద్ధాలు ఆడుతున్నారు కదా, ಸುಳ್ಳು ಆಡ್ತೀರಲ್ಲ. అందరూ అబద్ధాలు ఆడుతున్నారు కదా, ಎಲ್ಲರೂ ಸುಳ್ಳು ಆಡ್ತಿರಲ್ಲ. తండ్రి దగ్గర తన ఆస్తి అంతా తీసుకున్నాడు. ತಂದೆ ಹತ್ತಿರ ಆಸ್ತಿ ಎಲ್ಲ ತಗೊಂಡಿದ್ದಾನೆ. డబ్బులు తీసుకున్నాడు, ಹಣ ತಗೊಂಡಿದ್ದಾನೆ. అన్ని డబ్బులు అయిపోయినాయి. ಎಲ್ಲ ದುಡ್ಡು ಆಗೋಗಿದೆ. మనం కూడా అటెండ్ చేస్తాం. ನಾವು ಕೂಡ ಹಂಗೆ ಮಾಡ್ತೇವಲ್ಲ కదా, ಅಲ್ಲ? మనం కూడా అలాగే చేస్తాం. ನಾವು ಕೂಡ ಹಾಗೆ ಮಾಡ್ತೇವೆ. డబ్బులన్నీ తీసుకుని వెళ్ళిపోయి ಹಣ ತಗೊಂಡು ಎಲ್ಲ ಹೋಗಿ ఎక్కడికి వచ్చినాడు? ఇప్పుడు ಎಲ್ಲಿ ಹೋಗಿದ್ದಾನೆ? ಈಗ ఎక్కడొచ్చినాడు? ಎಲ್ಲಿ ಹೋಗಿದ್ದಾನೆ? ಈ ಕಡೆ ನೋಡ್ರಿ. కనిపిస్తుందా? ಇಲ್ಲೇ ಕಡೆ చూడండి. కనిపిస్తుందా? ನೋಡ್ತಾ ಇದೀರಾ? ఎక్కడొచ్చాడు? ఇప్పుడు ಎಲ್ಲಿ ಬಂದಾನೆ? ಇಲ್ಲಿ ఎక్కడొచ్చాడు? ಎಲ್ಲಿ ಬಂದಾನೆ? చెప్పరా? ಹೇಳ್ರಿ. పందులు తినే దగ్గరికి వచ్చాడు. ಹಂದಿ ತಿಂದಂತ ಪದಾರ್ಥ ಬಲಿಗೆ ಬಂದಿದೆ. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, ಅದರ ದೇವರ ವಾಕ್ಯದ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఆయన పందులని పొట్టుతో తన కడుపును నింప చూసుకున్నాడు. ಹಂದಿ ತಿಂದಂತ ಹೊಟ್ಟನ್ನು ತಿಂತಾ ಇದ್ದಾನೆ. డబ్బులు లేవు, ಹಣ ಇಲ್ಲ, ఆకలి అయితా ఉంది, ಹಸು ಆಗ್ತಾ ಇದೆ. ఇప్పుడు అన్ని డబ్బులు అయిపోయినాయి, ಹಣ ಎಲ್ಲ ಹೋಗಿದೆ. తన ఆస్తి అంతా తీసుకుని వెళ్ళిపోయినాడు. ಆಸ್ತಿಗಳೆಲ್ಲ ತಗೊಂಡು ಹೋಗಿದ್ದಾನೆ. ఇప్పుడు పందులు మేపాలా, ಹಂದಿ ಮೇಯಿಸ್ಬೇಕು. అప్పటికే నాన్న అన్నాడు, ಹಾಗೆ ತಂದೆ ಅಂದಾನೆ, అయ్యా కొడుకా, ಅಯ್ಯ ಮಗನೇ, పోవద్దు బిడ్డ, ಹೋಗ್ಬೇಡ ಮಗ. నా దగ్గర చాలా మందికి అన్నం ఉంది, ನಮ್ ಬಲ್ಲಿ ಬಹಳ ಜನರಿಗೆ ಅನ್ನ ಇದೆ. నా దగ్గర చాలా పని ఉంది, ನಮ್ಮ ಬಲ್ಲಿ ಬಹಳ ಕೆಲಸ ಇದೆ. ఎప్పుడు చెప్తే వినలే, ಯಾವಾಗ ಹೇಳಿದ್ರೆ ಕೇಳಿಲ್ಲ. తన తండ్రి దగ్గర
చాలా అన్నం ఉంది కానీ, ತನ್ನ ತಂದೆ ಬಳಿ ಬಹಳ ಆಹಾರ ಇದೆ ಕೂಡ, తన తండ్రి దగ్గర ప్రేమ ఉంది కానీ, ತನ್ನ ತಂದೆ ಬಳಿ ಪ್ರೀತಿ ಅದ ಕೂಡ, ఆ ప్రేమ నాకు వద్దు, ಆ ಪ್ರೀತಿ ನಂಗೆ ಬೇಡ, నాకు వద్దే వద్దు, ನಂಗೆ ಬೇಡ ಬೇಡ, నాకు డబ్బులు కావాలా, ನನಗೆ ಹಣ ಬೇಕು, నా ఫ్రెండ్షిప్ కావాలా, ನನಗೆ దోస్తులు ಬೇಕು, నా స్నేహితులు కావాలా, ನನ್ನ స్నేహితులు ಬೇಕು, నాకు స్నేహితులు కావాలా. ನನಗೆ దోస్తులు ಬೇಕು. నీకు ఎంతమందికి స్నేహితులు కావాలా? ನಿಮ್ಗೆ ಎಷ್ಟು ಜನರು దోస్తులు ಬೇಕು? అగో వాళ్ళందరికి స్నేహితులు కావాలంట. ಎಲ್ಲರಿಗೂ దోస్తులు ಬೇಕಲ್ಲ? స్నేహితులు కావాలంటే దోస్తులు ಬೇಕಂದ್ರೆ మీకు పరలోక రాజ్యం లేదు. ನೀವು ಪರಲೋಕ ರಾಜ್ಯ ಇಲ್ಲ. తండ్రి కావాలంటే ತಂದೆ ಬೇಕಾದ್ರೆ పరలోక రాజ్యం ఉంది. ಪರಲೋಕ ರಾಜ್ಯ ಇದೆ. తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినాడు, ತಂದೆ ಇದಕ್ಕೆ ಹೋಗಿದ್ದಾನೆ, పందులు తినే పుట్ట దగ్గరికి వచ్చినాడు, ಆ ಹಂದಿ ತಿನ್ನಂತ ಹೊಟ್ಟದಲ್ಲಿ ಹೋಗಿದ್ದಾನೆ, ఆకలి అయితా ఉంది, ಹಸು ಆಗ್ತಾ ಇದೆ. తాను తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ తండ్రి సమస్తం పాడైపోయిన తర్వాత ಆ ತಂದೆ ಬಳಿ ಹೋಗಿದ್ದ ಸಮಸ್ತ ಹಾಳಾಗಿದ ಮೇಲೆ ఒక రోజు వచ్చింది, ಒಂದು ದಿವಸ ಬಂದಿದೆ. కేకలేస్తున్నాడు, ఏయ్ ఛ్! ಕೇಳ್ರಿ ಕಡೆ. ఏయ్! తన తండ్రి గుర్తు రాగానే ಆ ತಂದೆ ನೆನಪು ಬಂದಾಗ మా నాన్న దగ్గర చాలా అన్నం ఉంది, ಅಲ್ಲಿ ನಮ್ ತಂದೆ ಬಳಿ ಬಹಳ ಅಂದವಾಗಿದೆ. మనం కూడా అదే చేస్తుంటాం. ನಾವು ಕೂಡ ಅದೇ ಆಲೋಚನೆ ಮಾಡ್ತೇವೆ. ప్రేమగల యేసుక్రీస్తు ప్రభువారు ಪ್ರೀತಿ ಉಳ್ಳ ದೇವರು ప్రేమించి ಪ್ರೀತಿ ಮಾಡಿ నీ కొరకు నా కొరకు ನಿಮ್ಮ ಕಡೆಯಿಂದ ನಮ್ಮ ಕಡೆಯಿಂದ ప్రాణం పెట్టి ಪ್ರಾಣ ಕೊಟ್ಟು తను ప్రాణం పెట్టాడు. ತನ್ನ ಪ್ರಾಣ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. కల్వరిశిలలో ಕಲ್ವರಿ ಶಿಲುಬೆ ಮೇಲೆ తన రక్తం అంతా కాల్చాడు, ತನ್ನ ರಕ್ತ ಎಲ್ಲ ಸುರಿಸಿದ್ದಾನೆ, ప్రేమతో పిలుస్తున్నాడు. ಪ್ರೀತಿಯಿಂದ ಕರಿತಾ ಇದ್ದಾನೆ. దేవుని వాక్యంలో రాయబడింది, ಆ ದೇವರ ವಾಕ್ಯ ಬರೆಪಟ್ಟಿದೆ. ప్రయాసపడి భారం మోసే వాళ్ళరా ಕಷ್ಟಪಟ್ಟವ್ರೆ నా ఎదుకు రండి, ನನ್ನ ಹತ್ತಿರ ಬರ್ರಿ, నేను మీ వద్దకు వస్తా, ನಾನು ನಿಮ್ಮ ಹತ್ತಿರ ಬರ್ತೇನೆ, నిన్ను పరలోక రాజ్యం చేరుస్తా. ನೀವು ಪರಲೋಕ ರಾಜ್ಯ ಸೇರಿಸ್ತೇನೆ. ఒక రోజు గుర్తొచ్చింది, ಒಂದು ದಿವಸ ಗೊತ್ತು ಬಂದಿದೆ, డబ్బులంతా అయిపోయినాయి, ಹಣ ಎಲ್ಲ ಆಗೋಗಿದೆ, స్నేహితుల డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి, ಆ ಕೈಯಲ್ಲಿ ಹಣಗಳೆಲ್ಲ స్నేహితులు వెళ్ళిపోయినారు, ಸ್ನೇಹಿತರು ಓಡ್ ಹೋಗಿದ್ದಾರೆ, తన తల్లిదండ్రులు లేరు, ತನ್ನ ತಂದೆ ತಾಯಿಗಳಿಲ್ಲ, ఇప్పుడు ಆಕలి అవుతుంది. ಈಗ ಹಸುವಾಗ್ತಾ ಇದೆ. ఒక ఆయన దగ్గరికి పోయినాడు, ಒಬ್ಬ ಹತ್ತಿರ ಹೋಗಿದ್ದಾನೆ, పందుల దగ్గర జాబ్ కోసం పోయినాడు, ಆ ಹಂದಿಯಲ್ಲಿ ಜಾಬ್ ಕಡಿದು ಹೋಗಿದ್ದಾನೆ. పందుల దగ్గరికి పోయి అయ్యా నాకు జాబ్ ఉందా అంటే, ಆ ಹಂದಿ ಬಳಿಗೆ ಹೋಗಿ ಅಯ್ಯ ನನಗ ಜಾಬ್ ಇದೆ ಅಂತ ఇదిగో ಕೇಳಿದಾರೆ. ఈ జాబ్ ఇచ్చారు వాళ్ళు. ಅಯ್ಯ ಅವರು ಒಂದು ಕೆಲಸ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఆకలి అయితే ಹಸುವಾದಿದ್ರೆ ఇప్పుడు ఇల్లు గుర్తొస్తుంది. ಈಗ ತನ್ನ ಮನೆ ಗುರ್ತು మా నాన్న దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయి, ನಮ್ಮ ತಂದೆ ಹತ್ತಿರ ಬಹಳ ಹಣ ಇದೆ, మంచి భోజనం ఉంది, ಒಳ್ಳೆ ಆಹಾರ ಇದೆ, మంచి ఇల్లు ఉంది, ಒಳ್ಳೆ ಮನೆ ಇದೆ, ఎంతో పని ఉంది, ಎಷ್ಟೋ ಜಾಗ ಕೆಲಸ ಇದೆ. అయితే ಆದರೆ తండ్రి గుర్తొచ్చిన తర్వాత ಆ ತಂದೆ ನೆನಪು ಬಂದಾಗ ఒక రోజు వచ్చింది, ಒಂದು ದಿವಸ ಬಂದಿದೆ, ఆ పొట్టంతా తింటున్నాడు, ಆ ಹೊಟ್ಟೆಲ್ಲ ತಿಂತಾ ಇದ್ದಾನೆ, ఆకలి తీరట్లేదు, ಆ ಹಸು ಮೀರ್ತಾ ಇಲ್ಲ. మనం కూడా ನಾವು ಕೂಡ అదే చేస్తాం కదా. ನಾವು ಅದೇ ಮಾಡ್ತೇವಲ್ಲ. అమ్మ నాన్న చెప్తారు, అమ్మ ಮಾಡ್ತಾರಲ್ಲ, అరే ఈ డ్రెస్ వద్దు, అదే ఈ డ్రెస్ ಬೇಡ, అరే మంచి చదువుకో, అదే ಒಳ್ಳೆ మంచి కష్టపడి బిడ్డ, ಒಳ್ಳೆ ಬದುಕು, నువ్వు చాలా బాగుండాలా, ಒಳ್ಳೆ ರೀತಿ ಒಳ್ಳೆದಾಗಿರ್ಬೇಕು, నీకేం కావాలంటే అడుగు, ನಿನಗೆ ಏನ್ ಬೇಕೋ ಅದು ಕೇಳು. అయితే ಆದರೆ పరలోక రాజ్యం కావాలని ಆ ಪರಲೋಕ ರಾಜ್ಯ ಬೇಕು. ఎప్పుడైనా చెప్పారా? ಎಲ್ಲರೂ ಹೇಳ್ತೀರಾ? నేను కూడా కానొకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు, ನಾವು ಒಂದು ಸಣ್ಣೊಂದಿದ್ದಾಗ, నేను కూడా మీలాగే ఉన్నప్పుడు ನಾವು ನೀವು ನಿಮ್ಮಾಗೆ ಇದ್ದಾಗ మా నాన్న అదే చెప్పాడు, ನಮ್ಮ ತಂದೆ ಅದೇ ಹೇಳಿ, నా దగ్గర ఏం లేదురా, ನಮ್ಮ ಹತ್ತಿರ ಏನಿಲ್ಲ, నా దగ్గర నువ్వు డబ్బులు అడుగుతావు, ನನ್ನ ಹತ್ತಿರ ಹಣ ಕೇಳ್ತಿ, నా దగ్గర భోజనం అడుగుతావు, ನನ್ನ ಹತ್ತಿರ ಊಟ ಕೇಳ್ತಿ, నాకు దగ్గర ఏమి లేవు, ನನ್ನ ಹತ್ತಿರ ಏನಿಲ್ಲ, నా దగ్గర ఒకటే ఉంది, ನಮ್ಮಲ್ಲಿ ಒಂದೇದೆ, పరలోక రాజ్యం ಆ ఇప్పించేది ఉంది. ಪರಲೋಕ ರಾಜ್ಯ ಕೊಡುವಂತದ್ದು. నీకు కూడా కావాలా? ನಿಮಗೂ ಕೂಡ ಬೇಕಾ? పిల్లలు ఇక్కడ వినాలా? ಕೇಳ್ರಿ, అయిపోద్ది వినండి. ಆಗೋದು ಕೇಳ್ರಿ. ఆ చిన్నవాడు తండ్రి గుర్తు రాగానే ಆ ಸಣ್ಣವ ತಂದೆ ನೆನಪು ಬಂದಾಗ తండ్రి దగ్గరకు వచ్చాడు. చూస్తున్నారా? ನೋಡ್ತಾ ಇದೀರಾ? ತಂದೆ ಬಳಿಗೆ ಬಂದಿದ್ದಾನೆ. వచ్చాడా? ಬಂದಾರ? కనిపిస్తుందా? ಕಾಣ್ತಾ ಇದೆಯಾ? చెప్పరేంటబ్బా? ಹೇಳ್ರಪ್ಪ. భోజనం చేయలేదా? ಊಟ ಮಾಡಿಲ್ಲ? చెప్పండి. ಹೇಳ್ರಿ. తండ్రి దగ్గరకు వచ్చినాడా? ತಂದೆ ಹತ್ತಿರ ಬಂದಿದ್ದಾನ? తండ్రి దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ತಂದೆ ಬಳಿಗೆ ಬಂದಿದ್ದಾನೆ. తండ్రి దగ్గరకు వచ్చిన తర్వాత ತಂದೆ ಬಳಿಗೆ ಬಂದಾಗ, తండ్రి దగ్గరికి రాగానే ತಂದೆ ಬಳಿಗೆ ಬಂದಾಗ
తండ్రి తన దగ్గరికి చేర్చుకున్నాడు. ತಂದೆ ತನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಸೇರಿಸ್ಕೊಂಡಿದ್ದಾನೆ. ఆ తండ్రి తను చేర్చుకొని ತಕೊಂಡು తను ఏం చేశాడు? ಆತನು ಏನ್ ಮಾಡಿದಾನೆ? ఏం చేశాడు చెప్పండి? ಏನ್ ಮಾಡ್ಯಾನ ಹೇಳ್ರಿ? మళ్ళా భోజనం పెట్టాడు. మళ్ళా ఆహార కొట్టిದ್ದಾನೆ. తప్పిపోయినాడు, దొరికినాడు కదా ఇప్పుడు. ఆ కాదు ಹೋಗಿದ್ದಾನೆ, సిక్కి ನೋಡ್ರಿ. దొరికినాడా? సిక్కానా? చెప్పరు పిల్లలు, ಹೇಳು ಮಕ್ಕಳೇ, చెప్పాలా? ಹೇಳಬೇಕು. దొరికిండా? సిక్కారా? భోజనం చేస్తుండా? ಊಟ ಮಾಡ್ತಾనా? తప్పిపోయినాడు ఇప్పుడు. ಕಾದು ಹೋಗಿದ್ದಾನೆ. ఆ తండ్రి దగ్గరకు వచ్చాడు. ತಂದೆ ಬಳಿಗೆ ಬಂದಿದ್ದಾನೆ. ఏడుస్తున్నాడు, ಅಳ್ತಾ ಇದ್ದಾನೆ, కేకలేశాడు. ಅಳ್ತಾ ಇದ್ದಾನೆ. అయితే ಆದರೆ యేసుప్రభు వారి దగ్గర కూడా ಯೇಸು ಪ್ರಭು ಸಂಗಡ మనం కూడా ನಾವು ಕೂಡ తప్పిపోయినాం, ನಾವು ತಪ್ಪಿ ಹೋಗಿದ್ದೇವೆ. లోకంలో పడిపోయినాం, ಈ ಲೋಕದಲ್ಲಿ ಬಿದ್ದೋಗಿದ್ದೇವೆ, లోకంలో చెడిపోయినాం. ಈ ಲೋಕದಲ್ಲಿ ಕೆಟ್ಟ ಹೋಗಿದ್ದೇವೆ. యేసుప్రభు వారు ప్రేమతో పిలుస్తున్నాడు. ಯೇಸು ಪ್ರಭು ಪ್ರೀತಿಲಿಂದ ಕರಿತಾ ಇದ್ದಾರೆ. పాట కూడా ఉంది కదా, పాట కూడా ఉంది కదా. ಪಾಪಿ ಕೂಡ ಇದೆಯಲ್ಲ, ప్రేమతో యేసు ಪ್ರೇಮతో ಈ ಪ್ರೀತಿಲಿಂದ ಯೇಸು పిలుచుచున్నాడు, రమ్ము ಕರಿತಾ ಇದ್ದಾನೆ, ಬರ್ರಿ కదా. ಹಾ? మనం కూడా ప్రేమ గల యేసుప్రభు వారు ఈ తండ్రి చేర్చుకున్నట్టే మనల్ని కూడా చేర్చుకున్నాడు. ಈ ತಂದೆ ಸೇರ್ಕೊಂಡ ಕೂಡ ನಮಗ್ ಕೂಡ ಸೇರ್ಸ್ಕೊತಾನೆ. అయితే ಆದರೆ తను చేర్చుకున్నాడు, ತಕೊಂಡಿದ್ದಾನೆ, పెద్ద ఫంక్షన్ చేశాడు. ಒಳ್ಳೆ ದೊಡ್ಡ ಫಂಕ್ಷನ್ ಮಾಡಿದ್ದಾನೆ. ఇందాకనే భోజనం చేశారు కదా మీరు కూడా. ಕೂಡ ಆಹಾರ ಉಂಡಿರಲ್ಲ, వాళ్ళ నాన్న కూడా భోజనం చేశాడు. ಅವ್ರ ತಂದೆ ಕೂಡ ಆಹಾರ ಮಾಡಿದ್ದಾನೆ. మంచి మేఘన వేశాడు, ಒಳ್ಳೆ ರೀತಿ ಹಾಡ್ ಕೊಯ್ದಿದ್ದಾನೆ, మంచి ఉంగరం పెట్టాడు, ಒಳ್ಳೆ ಉಂಗುರ ಇಟ್ಟಿದ್ದಾನೆ, మంచి వస్త్రాలు ఇచ్చాడు, ಒಳ್ಳೆ ವಸ್ತ್ರ ವರ್ಷ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ, మంచి చెప్పులు వేశాడు. ಒಳ್ಳೆ ಚಪ್ಪಲ್ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఆ ఘటమంతా పెరిగింది, ಗಡ್ಡ ಎಲ್ಲ ಬೆಳೆದಿದೆ, అంతా తీసేశాడు. ಎಲ್ಲವನ್ನು ತೆಗೆದಾಕಿದ್ದಾನೆ. నా కొడుకు దొరికాడు ఇప్పుడు, ಮಗ ಸಿಕ್ಕಿದ್ದಾನೆ, ಈಗ నా కుమారుడు దొరికాడు, ಮಗ ಸಿಕ್ಕಿದ್ದಾನೆ, నా బిడ్డ దొరికింది, ಮಗಳು ಸಿಕ್ಕಿದ್ದಾಳೆ, నాకు సంతోషం వచ్చింది. ನನ್ನ ಸಂತೋಷ ಬಂದಿದೆ. అయితే ಆದರೆ పెద్దవాని దగ్గరకు వస్తున్నాడు. ಆ ದೊಡ್ಡವನ್ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. పెద్దోడు ఒక రోజు ఇంటి ముందుకు వచ్చాడు. ಆ ದೊಡ್ಡವನ್ ಮನೆಗ್ ಬಂದಿದ್ದಾನೆ. ఇంటి ముందుకు వచ్చి అన్నాడు కదా, ಆ ಮನೆಗ್ ಬಂದ್ ಅಂದಾನಲ್ಲ, మా ఇంట్లో ఏదో పెద్ద ఫంక్షన్ అవుతా ఉంది, ನನ್ನ ಮನೆಯಲ್ಲಿ ದೊಡ್ಡ ಫಂಕ್ಷನ್ ಆಗ್ತದೆ, ఏదో మంచి గ్రాండ్ గా చేస్తున్నారు, ಗ್ರಾಂಡ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఆ ఏమవుతుంది అని అన్నాడు పెద్దోడు. ಕೇಳ್ರಿ, పిల్లలు శ్ష్. వినాలా, వింటలేరు మీరు. ಕೇಳ್ರಿ, ಕೇಳ್ತಾ ಇಲ್ಲ ನೀವು. పెద్దవాడు ఇంటి దగ్గరికి వచ్చాడు. ದೊಡ್ಡವನು ಮನೆ ಹತ್ತಿದೆ ಬಂದಿದ್ದಾನೆ. ఆ పని వాళ్ళతో అడుగుతున్నాడు, ಆ ಕೆಲಸದವ್ರಿಗೆ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ఆ ఏం జరుగుతుంది మా ఇంటి దగ్గర? ನಮ್ಮಲ್ಲಿ ಏನು ಜరుగుತಾ ಇದೆ? ఆ పెద్ద ఫంక్షన్ చేశాడు మీ నాన్న, ಆ ದೊಡ್ಡ ಫಂಕ್ಷನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. మీ తమ్ముడు పోయినాడంట, ನಿಮ್ ತಮ್ಮರು ಹೋಗಿದಾರಂತ, పోగొట్టుకుపోయినాడు, ಕಾದು ಹೋಗಿದಾರಂತ, ఆ పందులు తినే పొట్టు తిన్నాడు, ಆ ಹಂದಿ ತಿಂದಂತ ಆಹಾರ తన డబ్బులు అన్ని అయిపోయినాయి. ಅಲ್ಲಿ ಹಣ ಎಲ್ಲ ಆಗೋಗಿದೆ. మీ నాన్న చెప్తే వినలే కదా. ನಿಮ್ ತಂದೆ ಕೇಳ್ತಾ ಇಲ್ಲಲ್ಲ, మనం కూడా అదే చేస్తాం కదా. ನಾವು ಕೂಡ ಅದೇ ಮಾಡ್ತೇವಲ್ಲ. మా నాన్న చెప్తుంటే, ನಮ್ ತಂದೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾಗ, మా నాన్న చెప్తా ఉంటే, ನಮ್ ತಂದೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾಗ, పో బాగా చెప్పినావులే, ಹೋಗೋಗಿ ಒಳ್ಳೆ ಹೇಳಿದ್ಯಲ್ಲ, బాగా చెప్తున్నావు, ನೀವು ಚಂದ ಹೇಳ್ತಾ ಇದ್ದಿ, నువ్వు ముసలోడి కదా, ನಿಮ್ ಮೂತಕಲ್ಲ, నువ్వు ముసల్దాని కదా. ನಿಮ್ ಮುದುಕಿ ಅಲ್ಲ. మనం కూడా తప్పిపోయినాం కదా, ನಾವು ಕೂಡ ತಪ್ಪಿ ಹೋಗಿದ್ದೇವಲ್ಲ, మనం కూడా పడిపోయినాం కదా, ನಾವು ಕೂಡ ಬಿದ್ದೋಗಿದ್ದೇವಲ್ಲ, మనం కూడా మాట విన్నాం కదా. ನಾವು ಕೂಡ ಮಾತು ಕೇಳ್ತಾ ಇಲ್ಲಲ್ಲ. అయితే ಆದರೆ ఈ మధ్యాహ్న కాల సమయంలో ಈ ಮಧ್ಯಾಹ್ನ ಕಾಲ ಸಮಯದಲ್ಲಿ దేవుడు ದೇವರು మనల్ని ప్రేమించాడు, ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ದಾನೆ, మన కొరకు ನಮ್ಮ ಕಡೆಯಿಂದ ప్రాణం పెట్టాడు, ಪ್ರಾಣ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ, మన కొరకు ನಮ್ಮ ಕಡೆಯಿಂದ నా రక్షణ ఇచ్చాడు, ರಕ್ಷಣೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. తన కొరకు సమస్తం పోగొట్టుకున్నాడు. ಅದಕ್ಕ ನಮ್ಮ ಕಡೆ ಸಮಸ್ತವೆಲ್ಲ ಕಳ್ಕೊಂಡಿದ್ದಾನೆ. పెద్దవాడు వచ్చాడు ఇంటి ముందుకు, ಆ ದೊಡ್ಡವನು ಮನೆ ಹತ್ತಿರ ಬಂದಿದ್ದಾನೆ. కనిపిస్తుంది ఆ పెద్దోడు, ಕಾಣ್ತಾ ಇದ್ದಾನೆ ఏ ದೊಡ್ಡವನು. పిల్లలు చూడాలా, చూడండి, పెద్దవాడు వచ్చాడు ఇంటి దగ్గరికి, తండ్రి దగ్గరికి వచ్చాడా? ತಂದೆ ಹತ್ತಿರ ಬಂದಿದ್ದಾನೆ, వచ్చినాడు కదా. ಬಂದನಲ್ಲ. అయితే ಆದರೆ నా కొరకు ఏం చేయవా నాన్న? ನಮ್ಮ ಕಡೆ ಏನು ಮಾಡಿಲ್ಲ ತಂದೆ. తమ్ముడు కొరకు ఇంత చేశావు కదా, ತಂದೆ ಕಡೆ ಇಷ್ಟು ಮಾಡಿದಲ್ಲ, ఇంత ఫంక్షన్ చేశావు కదా, ದೊಡ್ಡ ಫಂಕ್ಷನ್ నా ಮಾಡಿದಲ್ಲ, కొరకు ఒక్క రోజు కూడా చేయలే, ನನ್ನ ಕಡೆಯಿಂದ ಒಂದು ದಿವಸ ಮಾಡಿಲ್ಲ, నా కొరకు ఇంత ఫంక్షన్ ఎప్పుడు చేయలే, ನನ್ನ ಕಡೆಯಿಂದ ಇಂತ ಫಂಕ್ಷನ್ నీ ಮಾಡಿಲ್ಲ. కొరకు ఇంత ప్రేమిస్తావా? ನೀವು ದೊಡ್ಡ ಸಣ್ಣವನಿಗೆ ಅಷ್ಟು ಪ್ರೀತಿ నన్ను ಮಾಡಿ, ప్రేమించవా? ನನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡಲಿ, నన్ను కూడా ప్రేమించవా? ನನಗ್ ಕೂಡ ಪ್ರೀತಿ ಮಾಡಲಿ. నా కొరకు ఒక్క రోజున ఫంక్షన్ చేస్తావా? ನನ್ನ ಕಡೆಯಿಂದ ಒಂದು ದಿವಸ ಫಂಕ್ಷನ್ ಮಾಡಿದಿ. తండ్రి అన్నాడు కదా. ತಂದೆ ಅಂದನಲ್ಲ, ఏమన్నాడు తెలుసా? ಏನಂದನ್ ಗೊತ್ತಾ? ఆ సమస్తం నీదే కదరా, ಆ ಸಮಸ್ತವು ನಿಂದಲೇ, ನಿಂದೆ, నీ ఇల్లు నీదే, ನಿನ್ ಮನಿ ನಿಂದೆ, నా డబ్బులు నీవే, ಹಣ ನಿಂದೆ, నా ఆస్తి నీదే, ನನ್ನ ಆಸ್ತಿ ನಿಂದೆ, నా ప్రజలు నీ వారే, ನನ್ನ ಪ್ರಜೆಗಳು ನಿನ್ನವರೇ. ఇంతమంది ఉన్నాక ಇಷ್ಟು ಜನರು ಇದ್ದಾಗ నీ తమ్ముని కొరకు ఇంత చేస్తే ನಿಮ್ಮ ತಮ್ಮನ ಕಡೆಯಿಂದ ಇಷ್ಟು ಮಾಡಿದ್ರೆ బాధ అనిపిస్తా ఉంది. ನೀ ಹಾಗೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀಯಾ? అన్న దగ్గర
ಅಣ್ಣನ ಹತ್ತಿರ నాన్న మాట్లాడుతా ఉంటే ತಂದಿ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾಗ తను ఏం చేశాడు? ಆತನು ಏನ್ ಮಾಡಿದಾನೆ? పశ్చాత్తాపడ్డాడు. ಪಶ್ಚಾತ್ತಾಪ ಆಗಿದೆ. మళ్ళీ ఇంటికి వచ్చాడు. ಮನಿ ಬಂದಿದ್ದಾನೆ. ఇక్కడ ఏం కనిపిస్తా ఉంది పిల్లలు? ಇಲ್ಲಿ ಏನ್ ಕಾಣ್ತಾ ಮಕ್ಕಳೇ? చెప్పండి, ಹೇಳ್ರಿ. నల్ల హృదయం పక్కన ఏం కనిపిస్తా ఉంది? ಕರನ್ ಉದಿರದಲ್ಲಿ ಏನ್ ಕಾಣ್ತಾ ಇದೆ? ఏం కనిపిస్తా ఉంది? ಏನ್ ಕಾಣ್ತಾ ಇದೆ? చెప్పాలా? ಹೇಳ್ಬೇಕು. ఈ నల్ల దాని పక్కన హృదయం పక్కన ఏం కనిపిస్తుంది? హృదయ హತ್ತಿರ ಏನ್ ಕಾಣ್ತಾ ಇದೆ? సిలువ కదా? సిలుವೆ. నీ కొరకు నా కొరకు యేసు క్రీస్తు ప్రభువారు ನಿಮ್ಮ ಕಡೆದು ನಮ್ಮ ಕಡೆದು ಯೇಸು ಪ್ರಭು ಅವರು ఏం చేశాడు? ಏನ್ ಮಾಡಿದ್ದಾರೆ? సిలువలో ప్రాణం పెట్టాడు. ಆ ಸಿಲ್ವೆ ಪ್ರಾಣ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. హృదయం మార్చబడింది. ಆ ಹೃದಯವನ್ನ ಚೇಂಜ್ ಆಗಿದೆ. నా తండ్రి దగ్గర నాకు మస్తు అన్నం ఉంది. ನಮ್ ತಂದೆಯಲ್ಲಿ ಬಹಳ అనేక మందికి ఉద్యోగం ఉంది. ನಮ್ ತಂದೆಯಲ್ಲಿ ಬಹಳ ಉದ್ಯೋಗ ಇದೆ. నేను పందులైన పడుతూ ఉన్నా. ನಾ ಹಂದಿ ತಿಂತ ಆಹಾರ ತಿಂತ మా ಇದ್ದೇನೆ. నాన్న ఇంత ప్రేమ గలడా? ನಮ್ ತಂದೆ ಇಂತ ಪ್ರೀತಿ ಮಾಡುವಂತವನು. ఇంత ప్రేమ ఉందా నా మీద? ಇಷ್ಟ ಪ್ರೀತಿ ಅಂದ್ರೆ ನನ್ ಮೇಲೆ అన్నకి ఇష్టం లేదు. అన్నడికి ఇಷ್ಟ ಇಲ್ಲ. కానీ ಆದರೆ ఈ లోకంలో ఉండే తండ్రికే అంత ప్రేమ ఉంటే పిల్లలు వినాలా? ಕೇಳ್ರಿ. ఈ లోకంలో ఉండే తండ్రికి ఇంత ప్రేమ ఉంటే ఈ లోಕದಲ್ಲಿ ಇರ್ತ ತಂದೆಗೆ ಇಷ್ಟ ಪ್ರೀತಿ ಇದ್ರೆ అందుకే యెషయా గ్రంథంలో రాయబడింది. ಯೆಶಯ ಗ್ರಂಥ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. 53వ అధ్యాయం 53ನೇ అధ్యాಯ 6వ వచనంలో 6ನೇ వచನದಲ್ಲಿ ప్రతివాడు తన ఇష్టమైన త్రోవకు తొలగెను అని రాయబడింది. ప్రతి మనుషును తన ఇష్టప్రకారವಾಗಿ ಜೀವಿಸಿದನೆಂಬುದೇ చిన్న ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. కుమారుడు తన ఇష్టమైన త్రోవను ఎంచుకున్నాడు. ತನ್ನ ಇಷ್ಟವಾಗಿ ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾನೆ. వెళ్ళిపోయినాడు. ಹೊಂಟೋಗಿದ್ದಾನೆ. తిరిగి వచ్చాడు. ತಿರುಗಿ ಬಂದಿದ್ದಾನೆ. ఆ యొక్క తండ్రి దగ్గరికి వచ్చాడు. ಆತ ತನ್ನ ತಂದೆ ಬಳಿಗೆ ಬಂದಿದ್ದಾನೆ. ప్రేమతో చేర్చుకున్నాడు. ಆ ಪ್ರೀತಿಲಿಂದ ಕರ್ಕೊಂಡಿದ್ದಾನೆ. దేవుని వాక్యంలో రాయబడింది. ಆ ದೇವರ ವಾಕ್ಯ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఆయన ప్రేమతో పిలుచుచున్నాడు అని. ಆತನು ಪ್ರೀತಿಲಿಂದ ಕರೀತಾ ಇದ್ದಾನೆ. ఆయన ప్రేమ, ಆತನ ಪ್ರೀತಿ, ఆయన కలువరిశిలో దాల్చిన ప్రేమ, ಆತನ ಕರುವಿಳಿಸಿಲಿ ತೊಟ್ಟಂತ ಪ್ರೀತಿ. ప్రేమైన వాళ్ళారా, చిన్నలారా, ಆ ಪ್ರಿಯ ಮಕ್ಕಳೇ, ಸಣ್ಣವರೇ, పిల్లలారా, ಮಕ್ಕಳೇ, నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ನಿಮಗ್ ಕೂಡ ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. నీకు కూడా పరలోక రాజ్యం ఇస్తాడు. ನಿಮಗ್ ಕೂಡ ಪರಲೋಕ ರಾಜ್ಯ ಕೊಡ್ತಾನೆ. ఎంతమందికి పరలోక రాజ్యం ఇష్టం? ಎಷ್ಟು ಪರಲೋಕ ರಾಜ್ಯ ಇಷ್ಟ ಎಲ್ಲರಿಗೆ? అగో అందరికి ఇష్టమేనా? ಎಲ್ಲರಿಗೆ ಇಷ್ಟನೇ? నాకైతే ఇష్టం లేదబ్బా. ನಮ್ಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲಪ್ಪ. కొందరు లేపట్లే ఇంకా. ನೀವು ಸ್ವಲ್ಪ ಜನಕ್ಕೆ ಹೇಳ್ತಾ ಕೈ ಮ್ಯಾಕೆತ್ತಾ ಇಲ್ಲ. లేదు కదా, ఇష్టం లేదు కదా. పరలోక రాజ్యం ఎంతమందికి ఇష్టం? ಎಷ್ಟು ಇಷ್ಟಕ್ಕೆ ಹೇಳ್ತ್ರಿ? ఆ చిన్న కుమారుడు, ಆ ಚಿನ್ನ ಮಗನು పరలోక రాజ్యంకి వచ్చాడు. ಆ ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಬಂದಿದ್ದಾನೆ. ప్రేమ విందులో పాల్గొన్నాడు. ಆ ಪ್ರೀತಿ భోజనాలు పాలాగిದ್ದಾನೆ. మంచి భోజనం చేశాడు. ಒಳ್ಳೆ ಭೋಜನ ಮಾಡಿದ್ದಾನೆ. ఒక రోజు లోకంలో విందు చేశాడు. ಒಂದು ದಿವಸ ಲೋಕದಲ್ಲಿ అంతా పాడైపోయింది. ಹಾಳಾಗಿದೆ. తండ్రి దగ్గరికి వచ్చాడు. ತಂದೆ ಹತ್ತಿರ ಬಂದಿದ್ದಾನೆ. పరలోక రాజ్యానికి వచ్చాడు. ಪರಲೋಕ ರಾಜ್ಯ ಬಂದಿದ್ದಾನೆ. తన హృదయం మారింది. ತನ್ನ ಹೃದಯಗಳನ್ನ ಚೇಂಜ್ ಆಗಿದೆ. పాట కూడా ఉంది కదా, ಒಳ್ಳೇದಾದಲ್ಲ, నా హృదయం వింతగా మారెను అని. ನಮ್ಮ ಹೃದಯ ಕೂಡ ಇಂತ ಚೇಂಜ್ ಮಾಡಿದಾನಂತ. తెల్లగా అయిందా? ಬೆಳ್ಳಗಾಗಿದಲ್ಲ? అయిందా లేదా? ಆಗದಲ್ಲ. పిల్లలు ಮಕ್ಕಳೇ చెప్పాలా? మారిందా? మారిందా? ಚೇಂಜ್ ಆಗ್ಯದ? తెల్లగా ఉంది కదా? ಬೆಳ್ಳಗಾದಲ್ಲ? తెల్లగా ఉంది ಬೆಳ್ಳಗಾಗ್ಯದಲ್ಲ కదా? ఉందా లేదా? ಅದನ್ನ ಇಲ್ಲ. మనకు కూడా ನಮಗ್ ಕೂಡ మారాలా లేదా? ಚೇಂಜ್ ಆಗ್ಬೇಕಾ ಇಲ್ಲ? మారతామా? ನಾವು ಚೇಂಜ್ ಆಗ್ತೇವ? ఎంతమందికి నల్ల హృదయం ఇష్టం? ಎಷ್ಟು ಈ ಒಳ್ಳೆ ಬೆಳ್ಳದ ಹೃದಯ ಇಷ್ಟ? నల్ల హృదయం అంటే ఎంతమందికి ఇష్టం? ಕರ ಹೃದಯ ಎಷ್ಟು మనం కూడా పిల్లలమే కదా. ನಾವು ಕೂಡ మనం ఏం చేస్తాం తెలుసా? ನಾವು ఏನ್ ಮಾಡ್ತೇವೆ ಗೊತ್ತಾ? అందరికి ఇస్తా ఉంటాం. ನಾವು ఈ నల్ల హృదయం చేసేది ಕರೋದು ಮಾಡೋದು అందరికి ఇస్తాం. ಎಲ್ಲರಿಗೂ ಮಾಡ್ತೇವೆ. అందరిని కొడతాం, ಎಲ್ಲರಿಗೂ ಹೊಡಿತೇವೆ, అందరిని తిడతాం, ಎಲ್ಲರಿಗೂ ಬೈತೇವೆ, అందరిని హేళన చేస్తాం, ಎಲ್ಲರಿಗೂ ಟೀಕೆ ಮಾಡ್ತೇವೆ. మళ్ళీ ఏం తెలియకుండా ఉంటాం. ನಾವು ಏನು ಮಾಡದಪ್ಲೇ ಇರ್ತೇವೆ. యేసుప్రభు చేశాడా? యేసుప్రభు ಮಾಡ್ಯಾರ? చేశారా? ప్రేమ వాళ్ళరా ಮಾಡ್ಯಾರ? యేసు పిల్లలు చేసిండ్రా? ಮಾಡ್ಯಾರ? చేయలేదు కదా. ಮಾಡಿರಲ್ಲ. మనం కూడా మార్చబడాలా? ನಾವು ಕೂಡ ಚೇಂಜ್ ಆಗ್ಬೇಕು. తెల్ల కావాలా? ನಾವು ಬೆಳ್ಳಗಾಗ್ಬೇಕು. తెల్ల హృదయం వల్ల కావాలా? ಬೆಳ್ಳ ಹೃದಯ ಆಗ್ಬೇಕು. ఎట్లా కావాలా? ಹೇಗಾಗ್ಬೇಕು? చెప్పరమ్మా. ಹೇಳ್ರಪ್ಪ. తెల్ల హృదయం కావాలా? ಬೆಳ್ಳ ಹೃದಯ ಆಗ್ಬೇಕು కదా. ಹೌದಲ್ಲ? మన జీవితంలో కూడా ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಕೂಡ తెల్ల హృదయం వల్ల మారితే ఆ ಬೆಳ್ಳನ ಹೃದಯ ಚೇಂಜ್ ಆದ್ರೆ పరలోక రాజ్యం ఉంది. ಪರಲೋಕ ರಾಜ್ಯ ಇದೆ. నరకం నుండి తప్పిస్తాడు. నరకం తప్పిస్తాನೆ. నీ కొరకు నా కొరకు. ನಿಮ್ಮ ಕಡೆಯಿಂದ ನಮ್ಮ ಕಡೆಯಿಂದ. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది. ಅದು ದೇವರ ವಾಕ್ಯ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఆకాశమునకును భూమికి మధ్యలో ఏం చేస్తున్నాడు యేసుప్రభు గారు? ఆకాశకు భూమికి మధ్యದಲ್ಲಿ ఏం ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ? ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఏం ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ? ఎలాడుతున్నాడా? వేలాడుతున్నాడా? ఓడాడుతా ఇದ್ದಾనಲ್ಲ. సిలువ ఉందా? సిలువే ಇದಲ್ಲ. చెప్పరు. ಹೇಳ್ರಿ.
ఉందా? ಅದನ್ನ మన కొరకు ನಮ್ಮ ಕಡೆಯಿಂದ పరలోక రాజ్యం మొదలుకొని ಆ ಪರಲೋಕ ರಾಜ್ಯವನ್ನು ಬಿಟ್ಟು ఆ నీ కొరకు నా కొరకు ನಿಮ್ಮ ಕಡೆಯಿಂದ ನಮ್ಮ ಕಡೆಯಿಂದ ఆ మానవ రూపంలో ಆ ಮಾನವ ರೂಪದಲ್ಲಿ ఆ భూలోకానికి వచ్చాడు. ತಾನು ಬಂದಿದ್ದಾನೆ. కనుక ಆದರೆ ఈ మధ్యాహ్న కాల సమయంలో ಈ ಮಧ್ಯಾಹ್ನ ಕಾಲ ಸಮಯದಲ್ಲಿ చిన్నవాని వల్ల ఉంటామా? ನಾವು ಸಣ್ಣವರಾಗಿರ್ತೇವಾ? చిన్నవాని వల్ల ఉంటామా? ನಾವು ಸಣ್ಣವರಾಗಿರ್ತೇವಾ? పెద్దలాగా ఉంటామా? ನಾವು ದೊಡ್ಡವರಾಗಿರ್ತೇವಾ? చెప్పాలా? ఎవరు పిల్లలు చెప్పట్లే. నిద్ర వస్తుందా? ఏయ్, గుల్లచ్చుబడు. పెద్దలాగా ఉండాలా చిన్నలాగా ఉండాలా? ದೊಡ್ಡವರಾಗಬೇಕಾ ಸಣ್ಣವರಾಗಬೇಕು? చిన్న ఉంటారా? ಸಣ್ಣವರಾಗಿರ್ಬೇಕಾ? నరకానికి పోతారా? ನರಕಕ್ಕೆ ಹೋಗ್ತೀರಾ? పరలోక రాజ్యం పోతారా? ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಹೋಗ್ತೀರಾ? పరలోక రాజ్యం పోవాలి కదా? ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕಲ್ಲ? పోతారా లేదా? ಹೋಗ್ಬೇಕಾ ಇಲ್ಲ కదా? అయితే పరలోక రాజ్యం పోవాలంటే ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ మన హృదయం కూడా మారాలా? ನಮ್ಮ ಹೃದಯ ಕೂಡ ಚೇಂಜ್ ಆಗ್ಬೇಕು. మనం కూడా పెద్దవాని వల్ల మారాలా? ನಾವು ಕೂಡ ಚೇಂಜ್ ಆಗ್ಬೇಕು. మనం కూడా పెద్దవాని వల్ల మార్పు చెందాలా? ನಾವು ಕೂಡ ದೊಡ್ಡವರಾಗಿ ಚೇಂಜ್ ಆಗ್ಬೇಕು. మనకు కూడా పరలోక రాజ్యం ఉంది. ನಮಗೂ ಕೂಡ ಪರಲೋಕ ರಾಜ್ಯ ಇದೆ. మనకు కూడా నిత్య నరకం నుండి తప్పిస్తాడు. ನಮಗೂ ಕೂಡ ನಿತ್ಯ ನರಕವನ್ನು ತಪ್ಪಿಸ್ತಾನೆ. కనుక ಆದರೆ మన కంటద వాక్యం ఏంటి తెలుసా? ನಮ್ ಕಂಠವಾಕ್ಯ ಏನ್ ಗೊತ್ತಾ? చూడండి, ನೋಡ್ರಿ, లూకాసు వార్త, ಲೋಕ ಸುವಾರ್ತ, లూకాసు వార్త, ಲೋಕಂಬರ್ ಸುವಾರ್ತೆ, లూకాసు వార్త 19వ అధ్యాయం 19ನೇ ಅಧ್ಯಾಯ చూడండి. ನೋಡ್ರಿ, లూకాసు వార్త ಲೋಕನ್ ಸುವಾರ್ತೆ 19వ అధ్యాయం, లూకాసు వార్త ಲೋಕಂಬರ್ ಸುವಾರ್ತೆ 19వ అధ్యాయం 19 10వ వచనం 10 ವಚನ చదవండి. ಓದ್ರಿ. లూకాసు వార్త ಲೋಕಂಬರ್ ಸುವಾರ್ತೆ 19వ అధ్యాయం ಓದ್ರಿ. 10వ వచనం. ಓದ್ರಿ. ಯಾರ నశించిన దానిని ಕೆಟ್ಟು ಹೋದವರನ್ನು వెదకి రక్షించుటకు ಹುಡುಕಿ ರಕ್ಷಿಸಲಕ మనుష్య కుమారుడు ಮನುಷ್ಯ ಕುಮಾರನು వచ్చనని ಬಂದನಂತ అతనితో చెప్పాను. ಆತನು ಹೇಳಿದ್ದಾನೆ. చెప్పండి పిల్లలు, ಹೇಳ್ರಿ ಮಕ್ಕಳೇ, చెప్పాలా? ಹೇಳ್ಬೇಕು. నశించిన దానిని ಕೆಟ್ಟು ಹೋದವರನ್ನ వెదకి రక్షించుటకు ಹುಡುಕಿ ರಕ್ಷಿಸಕ మనుష్య కుమారుడు ಮನುಷ್ಯ ಕುಮಾರನು వచ్చనని ಬಂದ ನಂತರ అతనితో చెప్పాను. ಆತನು ಹೇಳಿದ್ದಾನೆ. మీకు కంటత వాక్యం ఇది. ನೀವು ಕಂಠವಾಕ್ಯ ಕೇಳ್ತಾ ಇಲ್ಲ, గుర్తుపెట్టుకోవాలా? ಗುರ್ತು ಇಕ್ಕಬೇಕು. మీరు కూడా ನೀವು ಕೂಡ పరలోక రాజ్యం కావాలంటే, ಪರಲೋಕ ರಾಜ್ಯ ಬೇಕಂದ್ರೆ, తండ్రి కావాలంటే, ತಂದೆ ಬೇಕಂದ್ರೆ, ದೇವರು మనకు పరలోక తండ్రి. ನಾವು ಪರಲೋಕ ತಂದೆ. మనం కూడా ఏం చేయాలా? ನಾವು ಏನ್ ಮಾಡ್ಬೇಕು? పరలోక రాజ్యం పోవాలా? ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕು. మనకు కూడా ನಮಗ್ ಕೂಡ ఆ చిన్నవాడు ఇంటికి వచ్చినట్టు ಆ ಸಣ್ಣ ಮಗ ಮದಿ ಬಂದಾಗ, యేసు ప్రభువారి దగ్గరికి వస్తే, ಯೇಸು ಪ್ರಭು ಸಂಧಿದೆ ಬಂದಾಗ మనము కూడా ನಾವು ಕೂಡ ఆ పాపాలు ఒప్పుకుంటే ನಾವು ಪಾಪ ಒಪ್ಕೊಂಡಿದ್ರೆ మనల్ని కూడా ನಮಗ್ ಸಹ పరలోక రాజ్యానికి చేరుస్తాడు. ನಾವು ಪರಲೋಕ ರಾಜ್ಯ ಕೂಡ ಸೇರಿಸ್ತಾನೆ. మోకరించండి, ಮೊಳಕಲು ಊರ್ರಿ, ప్రార్థన చేస్తాం. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. మోకరించండి, ಮೊಳಕಲು ಊರ್ರಿ, మోకరించాలా పిల్లలు? ಮಕ್ಕಳೇ ಮೊಳಕಲು ಊರ್ರಿ, మోకరించండి, ಮೊಳಕಲು ಊರ್ರಿ, ప్రార్థన చేస్తాం. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. ಒನ್ మోకరించండి, ಒನ್ ಅಂದ್ರೆ ಮೊಳಕಲು ಊರ್ಬೇಕಿರಲ್ಲ. మోకరించండి, మొలకలు ఊరి. వన్. అందరు మొలకల మీద రావాలి. అందరు పిల్లలు అందరూ ప్రార్థన చేస్తాం. ప్రార్థన ಮಾಡ್ತೇವೆ. కళ్ళు మూసుకోనండి, కళ్ళు ముచ్చుకోరి, కళ్ళు మూసుకోవాలా? ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా ప్రియమైన పరలోక తండ్రి, నమ్మకం కలిగిన దేవా, ఎన్నడూ మారని, మార్పు చెందని, అగాపే ప్రేమతో ప్రేమించే సర్వలోక నివాసి, భూమి ఆకాశాన్ని సృష్టించిన మా సృష్టికర్త, మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి మృత్యుంచేయుడుగా మూడవ దినాన మీరు లేచిన మీ ప్రేమ అంతటి కొరకై స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఇకై కనికరించారు, కాపాడినారు. తప్పిపోయిన కుమారుని వలె మమ్మల్ని కూడా వెతికినారు, రక్షించినారు, కాపాడినారు, నరకం నుండి తప్పించారు. తండ్రి, నీ వాక్యం సెలవిచ్చింది, ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిను అని రాయబడింది. ప్రభా, మా సొంత ఇష్టానికి అనేక సందర్భాల్లో మేము కూడా తండ్రి తప్పిపోయాం.
పడిపోయాం. తండ్రి మమ్మల్ని సమకూర్చారు, నరకం నుండి తప్పించారు, విడిపించారు, పరలోక రాజ్య వారసులుగా చేశారు. దాన్ని అందుకే స్తోత్రం చెల్లిస్తుంటున్నా. మేలుకై కనికరించుము, కృప చూపించండి, మీ దయగల ఆత్మనుంచుము, మీ గొప్పతనం అంతటినీ చాటండి, మీ ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని నీ దయగల ఆత్మ కిందికి వస్తూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎవరు లేచి వెళ్ళదు, ಯಾರು ಎದ್ದು ಹೋಗಬೇಡ್ರಿ. ఎవరు లేచి వెళ్ళదు.